మామూలు మీడియా ప్రూఫ్ అడిగాం. మీరు అన్నట్టు అడ్వకేట్గా నాకు రైట్ ఉంది, నేను అడిగాను. అమ్మ మీరు తాలిబొట్టు కట్టారు ఏదైతే ఉందో అది ఎవిడెన్స్ ఉందా అని అడిగాను. అక్కడ జరిగింది ఏంటంటే ఎవిడెన్స్ అనేది ఏమి దగ్గర లేదు. ఏంటి అతను తీసుకున్నాడంట అతని ఫోన్లో, అంతేనండి? ఐఫోన్లో తీసుకొని మీరు చెప్పండి, అక్కడ జరిగింది అని చెప్పండి. మీ ఫోన్లు ఇప్పుడు రికార్డ్ చేసుకోండి. ఇప్పుడు తక్కువ రేట్ 10,000 అట్లా ఫోన్ మాది. ఆయన దగ్గర ఐఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు చేసుకోండి. ఐఫోన్లో తీసి ఇది మేము మీకు పంపిస్తా అని చెప్పిండు. సరే ఇక అది పంపించడం అనేది లేదు, తీసిన మాటకి కాదంటే మేము తీసుకుంటా అంటే అద్దులే అవసరం లేదు, మీకు బాగా రావు, నాది ఐఫోన్ కాబట్టి బాగా వస్తాయి కాబట్టి నా ఫోన్ నుంచి మీకు పంపిస్తా అని చెప్పేసి. అయితే కలిసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ నార్మల్గా పెళ్లి కాకపోయినా సరే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు నార్మల్ గా ఫొటోస్ తీసుకోవడం జరుగుతుంది కదా, అలా ఏమైనా ఫొటోస్ ఉన్నాయా? నార్మల్ ఫొటోస్ ఉన్నాయి, ఒక బ్లూ ఫోటో కూడా ఉంది. నేను ఇంకో మా మిత్రుడు ముగ్గురం దిగినాం, వాళ్ళిద్దరు కూడా దిగినాయి సపరేట్ ఫొటోస్. రుద్రస్వామి గొప్ప చెప్పిన ఇంతకుముందు మీకు చెప్పాను కదా, అక్కడ మాట్లాడినాం కదా. ఇప్పుడు తీసుకుందాం, రుద్రస్వామి చెప్పేసినాం కదా, మీకు ఇస్తారు కదా చెప్పాడు కదా, మేము కూడా చెప్పాడు కదా రుద్రస్వామి. మేడం మేడం ఏం పేరు మీ పేరు? సిస్టర్, నేను ఒక 10 నిమిషాలు టైం ఇస్తే అది నేను తీసుకుంటాను, నాకు కూడా కావాలి కదా, పిటిషన్ తయారు చేయడానికి కావాలి కాబట్టి మాటలు కూడా మీరు ఉన్నారు కదా, అదే వాయిస్ రికార్డ్స్ కూడా చెప్పాను. సరే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఇప్పుడు అఘోరి గారి ఫస్ట్ వైఫ్ ని కలిసారు కదా ఆజాద్ సార్, మీరు ఏం చెప్పింది ఫస్ట్? ఆమె అప్పీల్ ఏం పెట్టుకుంది మీకు? అయితే ఇక్కడ మీరందరూ ఉన్నారు కదా, ఇప్పుడు ఒకటి పప్పు ఇంకా మాకు అంత మనవులే. ఏమంటున్నానంటే ఆమెని చూస్తాము ఇప్పుడే ఫస్ట్ టైం నేను, అంటే ఆమె నేను తెలుసు మా సీనియర్. ఇప్పుడు యాక్చువల్గా ఆమె వచ్చింది ఒక క్లయింట్ కానీ నా దగ్గరికి వచ్చారు, ఓకేనా? ఆమె జూనియర్ అడ్వకేట్ అయినప్పటికి కూడా క్లయింట్గా నా కేసు ఇవ్వడానికి వచ్చారు. దానికి సంబంధించిన ఏదో ఫీజు అది కూడా మేము మాట్లాడుకున్నాం, నా రైట్ నాకు ఉంటుంది. సో నేను మీరు అడిగిన ప్రశ్నలే కొన్ని అడిగాను. అంటే పొద్దున ఏం జరిగింది అనేది నాకు తెలియదు, ఎందుకంటే ఇప్పుడు మీది లైవ్ చూసా. పొద్దున అక్కడ ఏం జరిగింది, ఏదో అక్కడ జాదగిరిగుట్ట అక్కడ ఏం జరిగింది అనేది నేను లేను కాబట్టి ఇప్పుడు ఈరోజు నేను ఇప్పుడు 15 నిమిషాలు మిమ్మల్ని ఎందుకు ఆపిన కారణం ఏంటంటే పప్పు విషయం ఏంటంటే అసలు ఏం జరిగింది వాటిని తెలుసుకోవాలి, లాయర్గా నాకున్న రైట్ అది. సో నేను తెలుసుకున్నప్పుడు ఆమె ఏం చెప్పిందంటే ఆమె కొన్ని చెప్పారు, అవి కొన్ని మీడియా ముందు నేను చెప్పలేను, తర్వాత చెప్తా. కాకపోతే ఏంటంటే మీరు అడిగినట్టు ప్రశ్న అది ఏది ఫోటోలు అడిగారు. తాలిబొట్టు కట్టే సందర్భంలో వైఫ్ అంటే అంతే కదా, తాలిబొట్టు అంటే అకాడమీ హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 5 కింద మంగళసూత్ర ధారణ, దానికి ఫోటోలు అవన్నీ కావాలి కదా, అవన్నీ నేను అడిగాను. అడిగితే అతను ఏంటంటే కట్టిన మాట వాస్తవమే, కాకపోతే ఫోటోలు అనేవి ఆయన ఐఫోన్ బాగుంటుంది అని ఇప్పుడు ఈయన చెప్పినట్టుగానే ఐఫోన్ ఏమన్నారు డైవర్ట్ చేశాడు అనేది వీళ్ళు చెప్తున్నారు. సరే అది బాగానే ఉంది. ఇప్పుడు మన సిస్టర్ అడిగినట్టుగానే ఇప్పుడు మీరు అడిగినట్టుగానమ్మా ఏంటంటే మామూలు జనరల్ ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి మేము సేకరిస్తున్నాం, అవి ఫోన్లో ఉన్నాయి తీసుకొస్తున్నాం. అలాగే వాయిస్ ఉన్నాయి కదా, రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నాకు కూడా ఎవిడెన్స్ కావాలి కదా. సో మేము కూడా క్రిమినల్గానే సివిల్కి వెళ్ళాలనేది ఎవిడెన్స్ కావాలి కాబట్టి దానికి సంబంధించిన వాయిస్ రికార్డ్స్ కూడా పెన్ డ్రైవ్ అది అరేంజ్ చేస్తాం. అది కూడా నేను మీకు కావాలని నేను ఇప్పిస్తాను, ఫొటోస్ ఏదన్నా కూడా నేను మీకు ఇప్పిస్తాను. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు జరిగిన సమావేశం మా మధ్య క్లయింట్కి అడ్వకేట్కి జరిగిన మీటింగ్ ఏంటంటే దీన్ని మేము వేయలేదు కోర్టులో ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళ హాలిడే ఉంది కదా, అంబేద్కర్ జయంతి కాబట్టి. రేపు నేను సాయంత్రం ఆలోచించి ఆ కేసుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అది మీరు అన్నట్టుగా సెక్షన్ 82 వస్తుందా అంటే బిఎన్ఎస్ ఉంది కదా, బిఎన్ఎస్ అంటే బైగామి కింద వస్తుంది, మొదటి భార్య బతుకుండగా, ఆ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుందా, లేకపోతే అలాంటి సరైన సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ లేకపోతే అతను ఇట్లా మహిళల్ని, ఎందుకంటే మహిళలకు సంబంధించి మిస్బిహేవ్ అది ఏ విధంగా అనేది నేను ఇంకా నా యొక్క ఆలోచన విధానంతో ముందుకెళ్ళాలని ఆలోచనలో ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ఏంటంటే ప్రజెంట్ నేను చెప్పేది అంటే ఆమె క్లయింట్గా నా దగ్గరికి రావడమే జరిగింది, ఒక అడ్వకేట్గా మాత్రమే నేను కేసు టేకప్ చేస్తాను, దాని మీద ఒకళ్ళతో ఆమెకి ఇవ్వడం జరిగింది, ఇదే జరిగింది. ఇంకా డీప్గా నేను ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఎప్పటికప్పుడు మీకు పాస్ చేస్తాను. ఇప్పటి వరకు తను మాట్లాడింది కదా రూమ్ లో, దాదాపు హాఫ్ అన్ అవర్ వరకు మాట్లాడారు కదా, మీరు ఏం గ్రహించారు? ఇప్పుడు అఘోరి ఫస్ట్ వైఫ్ లో ఏం గ్రహించారు, ఏం కావాలని ఆమె అంటున్నది? ఆమె ఏమంటుందండి అదే జనరల్గా ఏంటంటే ఆమె డిమాండ్, ఇప్పుడు మాకు చెప్పిన డిమాండ్ ఏంటంటే బైగామి, మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు భార్య బతుకు ఇంకా వివాహం చేసుకోకూడదు కాబట్టి అలా కనుక సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ ఉండి ఇవన్నీ ఎవిడెన్స్ కనుక ఉంటే దాని ద్వారా మేము మామూలుగా ఏదైతే క్రిమినల్కి వెళ్తామా, లేకపోతే ఏదైతే ఆర్సీఆర్ కొన్ని ఉంటాయిలేండి అది దానికి సంబంధించి అలాగా మేము ఫైల్ చేసుకుంటామా, లేదా ఇంకో రకంగా ముందుకెళ్తామా చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే నాకు ఆ వర్షిణి గారు కూడా పరిచయం, అంటే వర్షిణి నాకు పరిచయం లేదు కానీ వాళ్ళ పేరెంట్స్ మాకు పరిచయం. ఎలాగంటే వాళ్ళు మా ఇంటి దగ్గరే ఉంటారు, మాది విజయవాడ, కృష్ణలంక మాది. సో వాళ్ళకి మాకు 3-4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ విష్ణు వాళ్ళు ఉన్నారు కదా, యాక్చువల్ మాకు సర్కిల్ ఉంటుంది కదా, సర్కిల్ ద్వారా పరిచయం. ఆ విష్ణు గారు మీద చెప్పాలంటే ఒక 15 days బ్యాక్ నా దగ్గర రావడం జరిగింది, కాకపోతే నేను టైం ఇవ్వాలి, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయి నాకున్న బిజీలో కొద్ది షెడ్యూల్లో. వాళ్ళు కూడా రేపు వస్తున్నారు, సాయంత్రం వస్తానని ఇప్పుడే ఫోన్ చేశాడు విష్ణు అన్నారు. ఓకేనండి, సో ఆయన కూడా వస్తున్నాడు. సార్ అక్కడ అది జరిగిందో నాకైతే క్లారిటీ తెలియదు, అది కూడా అక్కడ ఏం జరిగింది అనేది తెలియదు, మేము మామూలు వీడియోలో చూస్తామే. ఒకసారి మరి వాళ్ళతో కూడా చూసి చేయడం, ఎందుకంటే గతంలో మీకు తెలియదేం కదా అందరికీ, అఘోరి గారికి అప్పుడు
అదే ఆంధ్రాలో గొడవ అయినప్పుడు నేను డీజీపీకి లెటర్ రాశాను, మన ఛానల్ అన్నింటిలో కూడా వచ్చింది, డీజీపీ లెటర్ రాసి నేను ప్రొడక్షన్ ఇచ్చాను అప్పుడు. సో ఏమైందంటే అది ఇప్పుడు మరి ఇట్లా ఇతను నేను హైందవ సంబంధించి నేను వచ్చాను, సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నట్టు ఎవరైనా ముందుకు వస్తారు, నేను ఆ విధంగానే వచ్చాను. కాకపోతే ఇట్లా మహిళల పట్ల ఇట్లా ఉండటము, ఇవి కొన్ని ఉండటం కదా, ఇవన్నీ ఉండటం అంటే నాకు కూడా కొంచెం బాధ అనిపించింది. మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఆ సంబంధించిన మీరు అన్నట్టు ఫోటోలు కానీ ఆ వాయిస్ సంబంధించినవి కానీ అవన్నీ కూడా మనం మీరు ఇప్పుడు ఫస్ట్ వైఫ్ అండ్ సెకండ్ వైఫ్, అగోరి ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ ఇద్దరి మూలాలు విన్నారు కదా సార్, ఏం సిమిలారిటీస్ మీరు కాదు పప్పు, ఇక్కడ ఆమె వాళ్ళ వర్షన్ నేను వినలేదండి, వినలేదు. చెప్పమ్మా. వర్షిని విషయం ఇప్పుడు జనాల్లో 15 to 20 days నుంచి ఉంది. ఈ 15 to 20 days లో ఒక అమ్మాయితో ఉంటున్నాడని మీడియా అంతా కూస్తూ ఉంటే ఈ 20 days తర్వాత ఎప్పుడు వచ్చింది? నేను కూడా అదే ప్రశ్న అడిగాను, అది కూడా చెప్తాను, అది కూడా ప్రశ్న అడిగాను. ఇంకో డౌట్ మీకు రావాలి, మీ వెనక ఎవరన్నా వేరే కొన్ని హస్తాలు ఏమైనా ఉన్నాయా? అదే తల్లి, నేను కూడా అదే, నాకు కూడా ఐడియా ఉంటుంది కదమ్మా. ఏంటి నేను కూడా ఆ ప్రశ్న కూడా అడిగా, ఎందుకంటే ఇప్పుడు దానికి సమాధానం నేను చెప్తాను, నేను కాదు ఏం చెప్పాలి. ఎందుకంటే నేను అది కూడా అడిగా పప్పు, ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. నేను ఏమన్నానంటే అమ్మ మరి ఇన్ని రోజులు ఇప్పుడు కదా తల్లి, జనవరి 1 మళ్ళీ క్లారిటీ ఇస్తాను. జనవరి 1వ తారీఖు ఈమెకి తాలిబొట్టు కట్టాడని ఈమె చెప్పారు. ఇప్పుడు వచ్చిన ఆమె బాధితుల పేరు నేను మాట్లాడకూడదు, ఎక్స్ అనుకోండి. వై అనే వ్యక్తి, మీరు అక్కడ అర్థం చేసుకో, వై అనే వ్యక్తి అంటే వాళ్ళు, ఓకేనా? సో ఆ వై అనే వ్యక్తికి జనవరి 30 నాడు తాలిబొట్టు కట్టాడని చెప్పి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అంటే జనవరి 1 ఒక ఎక్స్ అనే వ్యక్తి తాలిబొట్టు కట్టడం జరిగింది, వై అనే వ్యక్తికి జనవరి 30 నాడు అంటే 1 month గ్యాప్ అయింది. సో అప్పటి నుంచి కూడా ఈ వర్షం మీరు అంటే వర్షం ఏమన్నా ఇప్పుడు ఏమో చెప్పింది మీకు చెప్తాను, నాకైతే ఐడియా లేదు. అదే నాన్న ఒక్క నిమిషం, ఇప్పుడు ఈమె చెప్పింది నేను చెప్తాను. సో పోన్లే 13-20 మధ్య గ్యాప్ అయితే వచ్చిందిగా, 10-12 రోజులు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు అది వదిలేద్దాం. ఇప్పుడు మీరు అన్నట్టు మా సిస్టర్ అన్నట్టు ఇప్పుడు వరకు కూడా ఇది ఎంత జరిగింది కదా, విషయం జరిగింది, బాగా పొక్కింది, లైవ్లు వస్తూనే ఉన్నాయి, అన్నీ చూస్తున్నప్పుడు ఇప్పుడు రావాల్సిన అవసరం ఏంటి అని నేను కూడా మిమ్మల్ని మీలాగా ప్రశ్నించాను. జరిగింది అదే కన్వర్సేషన్. ప్లస్ ఇంకోటి కూడా అడిగాను తల్లి, ఏమని అడిగిందంటే మీ వెనక ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే ఇన్నాళ్ళు ఏంది ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారు, బయటకు వచ్చారు అంటే ఆమె కొన్ని కన్నీళ్ళతో ఏడుస్తుంది, నేను దానికి చెప్పలేను కొన్ని